హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 58 పంజాబ్ కింగ్స్తోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలపడనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, మ్యాచ్ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 58లో పంజాబ్ కింగ్స్తోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే పోటీ పడనుంది. ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ అయితే ప్లే ఆఫ్ కోసం అయితే కష్టమని చెప్పుకోవచ్చు, నామమాత్ర మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇరు జట్లు ఇప్పటికే 11 మ్యాచ్లు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగినది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇరు జట్లు 7-8 పొజిషన్లో అయితే కొనసాగుతున్నాయి. పాయింట్ చూసుకుంటే 8 పాయింట్లతో ఇరు జట్లు అయితే ఉండడం జరిగింది. ఇంకా ఇరు జట్లకు వచ్చేసరికి 3 మ్యాచ్లు జరిగినాయి. 3 మ్యాచ్లు గెలిచినా కానీ 14 పాయింట్లు మాత్రమే అవడం జరుగుతుంది. ప్లే ఆఫ్ చేరాలంటే మినిమం 16 పాయింట్లు కావాలి. ఇరు జట్లకు ప్లే ఆఫ్ అవకాశాలు అయితే లేవని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇరు జట్లు అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే లేదు. అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి ధర్మశాలలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అయితే ఒకసారి చూసుకుందాం. ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే వరుస 6 మ్యాచ్ల ఓటమి తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి వరుస 3 విజయాలతోని దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. అయితే గత మ్యాచ్లో చూసుకుంటే ఆర్సీబీ మాత్రమైతే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ అద్భుతంగా రాణించడం జరిగింది. గుజరాత్ టైటాన్తో జరిగిన మ్యాచ్లో ఆ మ్యాచ్లో వచ్చేసరికి 4 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. అయితే గుజరాత్ టైటాన్ నిర్దేశించిన 147 టార్గెట్ను కేవలం 13 ఓవర్లను అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ మాత్రం అయితే సూపర్గా రాణించడం జరిగింది. అదేవిధంగా ఫ్యాట్ డూప్లెసిస్ కూడా రాణించడం జరిగింది. చివరిలో దినేష్ కార్తిక్ రాణించడంతో ఈజీగా విజయం సాధించాలని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తో అయితే తలపడనుంది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇప్పటికే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఆర్సీబీ మాత్రం అయితే పూర్తి పటిష్టంగా అయితే తయారైందని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో చూసుకుంటే ఎస్ దయాల్ కానీ, వినయ్ కుమార్ కానీ, మహమ్మద్ షమి కానీ, కరణ్ శర్మ వంటి బౌలర్స్ మాత్రం అయితే అద్భుతంగా రాణిస్తున్నారు బౌలింగ్ పొజిషన్లో. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి ఓపెనర్ ఫ్యాట్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, అదేవిధంగా విల్ జాక్, కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్ మాత్రం అయితే భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నారు. అటు బ్యాటింగ్ పొజిషన్లో అయినా బౌలింగ్ పొజిషన్లో అయితే ప్రజెంట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఫుల్ స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే పంజాబ్ కింగ్స్తో జరగబోయే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యొక్క ప్లేయింగ్ 11 మాత్రం అయితే ఈ విధంగానే ఉండబోతుంది. ఫ్యాట్ డూప్లెసిస్, విరాట్ కోహ్లీ, విల్ జాక్, గేన్ మ్యాక్స్వెల్, కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, సింగ్, కరణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, ఎస్ దయాల్, విజయ్ కుమార్, రజిత్ పటేల్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే ఆ బ్యాటింగ్ పొజిషన్లోనే బౌలింగ్ పొజిషన్లోనైనా చాలా స్ట్రాంగ్ అయితే ఉండడం జరిగింది మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం అయితే. అదేవిధంగా మన పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చినట్లయితే ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు మాత్రం అయితే 11 మ్యాచ్లు ఆడడం జరిగింది. ఈ 11 మ్యాచ్ల్లో 4 విజయాలతో 7 ఓటములతో 8వ స్థానంలో అయితే కొనసాగుతుంది. పంజాబ్ కింగ్స్ అయితే ప్లే ఆఫ్ అవసరం అయితే ఏమాత్రం లేదని చెప్పుకోవచ్చు. అయితే పంజాబ్ కింగ్స్ గత మ్యాచ్లో చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఘోర ఓటమి అయితే చూసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ మ్యాచ్లో వచ్చేసరికి బ్యాటింగ్ మాత్రం చాలా దారుణంగా ఆడిందని చెప్పుకోవచ్చు. ఏ బ్యాటర్ ఉన్నంత స్థాయిలో రాణించలేకపోయారని చెప్పుకోవచ్చు. బౌలింగ్ పొజిషన్ మాత్రమైతే సూపర్గా రాణించడం జరిగింది. బౌలింగ్లో చూసుకుంటే రాహుల్ చహర్ కానీ, హర్షల్ పటేల్ కానీ, హర్షదీప్ సింగ్ మాత్రమైతే సూపర్గా బౌలింగ్ వేయడం జరిగింది. అదేవిధంగా బౌలింగ్లో ఎంత రాణించిన పంజాబ్ కింగ్స్ మాత్రమైతే బ్యాటింగ్లో పూర్తిగా విఫలం అవ్వడం జరిగింది. కేవలం శశాంక్ సింగ్, ప్రభు సిమ్రాన్ సింగ్ మాత్రమే రాణించడం జరిగింది చెన్నై సూపర్ కింగ్తో జరిగిన మ్యాచ్లో. మిగతా బ్యాటర్లు మాత్రమైతే సింగిల్ డిజిట్కే అవుట్ అవ్వడం జరిగింది. అయితే ఆ మ్యాచ్ ఓటమి తర్వాత పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ మాత్రమైతే బౌలింగ్ పొజిషన్ మాత్రమైతే సూపర్గా ఉండడం జరిగింది. రబాడో కానీ, హర్షదీప్ సింగ్ కానీ, కరణ్ కానీ, హర్మిత్ బార్, రాహుల్ చహర్, హర్షల్ పటేల్తో బౌలింగ్ లైనప్ అయితే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి ప్రభు సిమ్రాన్ సింగ్ అని, జానీ బేస్టో, రిలీ రూసో, శశాంక్ సింగ్, శ్యామ్ కరణ్, జితేశ్వర్ శర్మ, అతుష్ శర్మ వంటి బ్యాటర్లు మాత్రం అయితే తప్పకుండా రాణించారు. గత మ్యాచ్లో వీళ్ళు అందరూ టాప్ ఆర్డర్స్ బ్యాట్స్మెన్స్ అందరూ విఫలం అవడంతోనే ఓటమి అయితే ఖరారైంది. అదే మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రమైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓడిపోయే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి. ఇక బౌలింగ్లో ఎంత మెరుగైన ప్రదర్శన చేస్తుందో బ్యాటింగ్లో అంత మెరుగైన ప్రదర్శన చేస్తే గెలుపు అవకాశాలు అయితే ఉంటాయి పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే. ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. జానీ బేస్టో, రిలీ రిసో, శ్యామ్ కరణ్, శశాంక్ సింగ్, జితేశ్వర్ శర్మ, అశుతోష్ శర్మ, హర్మిత్ బార్, హర్షల్ పటేల్, రాహుల్ చహర్,
కసాడో రాబర్ట్, హర్షదీప్ సింగ్, ప్రభు సిమ్రాన్ సింగ్ వంటి ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 మాత్రం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే 2 టీములు కంపేర్ చేసుకుంటే 2 టీములు మాత్రమైతే సమవుజ్జులుగానే కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ పొజిషన్‌లో గానీ, బౌలింగ్ పొజిషన్‌లో గానీ. కొంచెం బ్యాటింగ్ పొజిషన్‌లో పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే కొంచెం డిసడ్వాంటేజ్ అయితే ఉండడం జరిగింది. అది మెరుగుపరుచుకుంటే 2 టీములు మాత్రం అయితే సమవుజ్జులుగానే కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ వచ్చేసరికి ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ధర్మశాల పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పూర్తిగా బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉండే విధంగానైతే ఉంది. అదేవిధంగా బౌలింగ్ కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉండనుంది. పిచ్ రిపోర్ట్ అయితే చెప్తుందని కూడా చెప్పుకోవచ్చు. పిచ్ పైన అయితే దాదాపు 180 నుంచి 200 స్కోర్ చేసే అవకాశం అయితే ఉన్నట్లయితే పిచ్ అయితే చెప్తుంది. అయితే మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ పైన అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అద్భుతమైన విజయం సాధిస్తుంది అయితే నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది? ఏ విధంగా ఉంది అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.